ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఎక్స్ప్లోరింగ్. సో ఎట్లుంటారు అందరూ? సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నైట్ అంతా కొంచెం ప్రిపేర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 5కి లేచి వీళ్ళని లేపి బయటికి వెళ్దామని వీడియో షూట్ చేద్దామని ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను. సో ఏమైందంటే ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఇంకా వీడియో షూట్ చేద్దామంటే వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో ఎట్లా చేస్తాం, చేయలేము. సో బయటికైతే వచ్చేసినాం. ఎట్లా అయినా చెప్పేసి వెళ్దామని, వర్షం తగ్గుతుంది అనే నమ్మకంతో బయటకు వచ్చేసినాం. కానీ వర్షం అయితే తగ్గుతలేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. సో పాపం నా కోసం మాది ఇంకా రఘు కూడా మార్నింగ్ లేచి వచ్చిరన్నమాట. సో చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి అని. బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాం ఇప్పుడైతే. ఫస్ట్ ఒకవేళ వర్షం తగ్గితే మళ్ళీ వీడియో షూట్ చేయడానికి పోవడం, ఇక లేదు అంటే తర్వాత చూసేది. బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే कुकटपल्ली किधर जाएंगे हम? मादापुर. विच प्लेस? वैशाखी टिफिन्स. विरूपाक्ष. वैशाखी టిఫిన్స్ అంట. నాన్ వెజ్ తిందామంటే, నాన్ వెజ్ టిఫిన్స్ తిందామంటే వైశాఖి టిఫిన్స్కి అయితే వెళ్తున్నాం. రఘుప్రజు రోజు నాన్ వెజ్ వెజ్ పోయామా మరి? నాన్ వెజ్ అక్కడ రెండు ఉంటాయి. రెండు ఉంటాయిలే. వర్షం అయితే పొద్దున్న నుంచి అసలు తగ్గట్లేదు. నేను పొద్దున్న లేచి బయటికి వచ్చినాక వర్షం స్టార్ట్ అయింది. బయటికి వచ్చి కొంచెం దూరం బైక్ తీసుకొని వచ్చినాక స్టార్ట్ అయింది. సో ఏం చేసినా మళ్ళీ బైక్ అక్కడ మెట్రో దగ్గర పెట్టి ప్లాన్ చేంజ్ అయింది. బైక్ అక్కడ మెట్రో దగ్గర పెట్టి మెట్రో ఎక్కువ వచ్చి కార్ తీసుకొని వస్తే ఇంకా కార్లో స్టార్ట్ అయినాం. తెలిసి what will happen next, we'll update you soon. Hope for the best. ante ఇదే వైశాఖి అన్లిమిటెడ్ టిఫిన్ సెంటర్. ఇది మాదాపూర్లో ఉన్న అయ్యప్ప సొసైటీలో ఉంది. ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 10 AM అండ్ నైట్ 7 PM to 10 PM. యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు 18 రూపీసే ఉండేది, బట్ ఇప్పుడు 99 రూపీస్ చేశారు. మీరు ఖచ్చితంగా 99 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ తినాలంటే ఇక్కడికైతే వచ్చేయండి. నేనైతే అన్ని టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ట్రై చేసా, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ రాగిడ్లీ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇడ్లీయే తినను, కానీ ఇక్కడ రాగిడ్లీ మాత్రం తిన్నాను. సో ఇక్కడ ఫుడ్ మనం సర్వ్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలి అనుకుంటే అది తినొచ్చు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్ని దోశ, బోండా, పూరి లైవ్లోనే చేస్తారు. బ్రో ఎట్లున్నాయి? నచ్చినాయి? బాగుంది. कैसा है? क्या मैं डोसा खाया. अच्छा है? हाँ, but I mean, will you suggest this place? Yeah, it is cozy place. They should come with their families and friends. अब क्या सोचा पहले? नॉन वेज. I misread it, bro. I thought it is non-veg tiffin, but it is non-veg meals actually. Yeah, but the food is good. Nice. Definitely giving it a try. Worth giving it a try. వైశాఖి టిఫిన్స్లోనైతే టిఫిన్ చేసినాం. అన్లిమిటెడ్ టిఫిన్స్ 99 రూపీస్. అండ్ సో లైక్ టిఫిన్స్ వాజ్ రియల్లీ గుడ్. అంటే నాకైతే అన్నీ నచ్చినాయి. సో మా రఘువు ఎప్పుడు తినది కూడా మస్తు తిన్నారు. లెఫ్ట్ తీసుకో. సో టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే నాన్ వెజ్ అనుకున్నాము. వెనక కనబడుతున్నా ఈయన చూసి నాన్ వెజ్ అని చెప్పి తీసుకొచ్చిండు. అక్కడ వచ్చి అడిగితే మేము నాన్ వెజ్ అసలు టిఫిన్స్ నాన్ వెజ్ అసలు పెట్టామని అన్నారు. సరే ఓకే, సరే వచ్చినాం కదా ఇంకా తిందామని చెప్పేసి తిన్నాము. అన్లిమిటెడ్ 99 రూపీస్. నేనైతే ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తా. సో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో, ఎవరికైతే ఫుడ్ ఇష్టమో, సో నేనైతే ఈ ప్లేస్ అయితే పక్కా సజెస్ట్ చేస్తా. సో
సో అయిన వల్ల నాన్ వెజ్ మిస్ అయిపోయింది. సో వెజ్ అయినా తిన్నాం కానీ మంచి ప్లేస్కి వచ్చినాం. సో చూసి ప్లేస్ కూడా చాలా బాగుంది. అంటే అంబియన్స్ అదంతా కూడా చూడడానికి కూర్చొని తినడానికి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ కూడా ఉంది आगे भी है. ब्रो एक होटल में रुका के पियेंगे ना. हां होटल चाय पॉइंट ऐसा रहता है ना. चाय पॉइंट नको होटल में रुका के पियेंगे. महफिल रहता है ना. हां महफिल है ना आगे महफिल में पियेंगे. మనకు తిన్న తర్వాత చాయ్ తాగడం ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ सर्चिंग फॉर टी. नाइस टी. क्या हुआ है नहीं इसके ऊपर गिरता था पानी. ठीक है वो गिरता था ब्रो. क्या करते हम बोले तो इट इज आवर रिस्पांसिबिलिटी ब्रो. रिस्पांसिबिलिटी बोलते हो कितना स्लो आप जाओ पक्का. ये गली में है ब्रो मैं ये गली में. हां अभी घंटा क्या करेंगे अभी करेंगे వర్షం ఇంకా తగ్గలే. నేను లైక్ వీడియో చేద్దామనే ప్లేస్కి వెళ్దామంటే వర్షం ఇంకా తగ్గలే. ఎవడు ఈ రోడ్ మీద నడుస్తాడు. సో అదే వీక్ ఆఫ్ చేంజ్. సో మీకు ప్లేస్ నచ్చింది అనుకుంటున్నా. చూసిరు కదా ప్లేస్ ఎట్లుందో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఎక్కడుంది అంటే ప్లేస్ అయ్యప్ప సొసైటీలో ఉంది. సో 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా. 100 ఫీట్ నుంచి వచ్చినాక లోపలికి రైట్ ఉంటుంది. సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఉంటుంది. మనం బ్రో అక్కడెక్కడ పోతే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ పోతే ఇప్పుడు ఎలా వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం. నేను ఛాయ ఎక్కడనో మీరు రాదు. ఇక్కడ బాగానే ఉంటుంది బ్రో ఛాయ. నేను ఇగో ఇప్పుడు ఇక్కడ తాగటం ముందు అనుకుంటా. ముందు ముందు కాదు అక్కడనే అనుకుంటా. బాగానే ఉంటుంది ఛాయ. నేను చెప్తున్నా మీ ఇష్టం. మరి ఎక్కడ అది महफिल में जाएंगे. महफिल ने तो अच्छा पार्किंग नहीं मिलता वहाँ पे. हाँ पार्किंग मिल जाएगी. ये मेन रोड आ जाते ब्रो. दुर्गम चौक का मेन रोड है. यहाँ पे पार्क कर देंगे बस. पिंग है यहाँ पे. एक सेकंड आ जाते. कर दो पार्किंग. इंత పరేషాన్ ఉంది మొత్తం. పరేషాన్. సో ప్లేస్ నచ్చింది అనుకుంటున్నాను. సో బ్లాగ్ చేద్దామంటేనైతే అంటే నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్దామంటేనైతే వర్షం అయితే తగ్గుతలేదు. సో అప్పటి నుంచి వెళ్ళి వర్షం తగ్గడం కోసమే చూస్తున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే వీడియో ఆ ప్లేస్కి వెళ్దామని ఆఫ్ చేయి వెళ్ళిపోయాం బయటికి. మీ ఇష్టం నాకేం లేదు. పర్సన్ ఉండదు. ఒకరు ఒకటి అంటారు ఒకరు ఇంకోటి అంటారు. చలో చాయ్ వచ్చేస్తాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఏంటంటే అడ్వెంచర్ చేసినాము. ఈ వర్షంలోనే ఎట్లయితే అట్లా పోవాలని చెప్పేసి గోల్కొండ పోయినా. ఒక ప్లేస్ అని చెప్పినా కదా నేను అదే గోల్కొండ. సో గోల్కొండ పోయినా వీడియో షూట్ చేసిన. సో నెక్స్ట్ వీడియో గోల్కొండ వస్తుంది. అండ్ మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో కూడా ఎట్లా ఉందో చూడండి. అండ్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ వీడియోలో మెయిన్ అయితే వైశాఖి టిఫిన్ సెంటర్. వైశాఖి. సో ఒకటి అనుకుంటూ పోయేది ఒకటైంది. సో ఇది కూడా వర్షం కూడా తగ్గితే పోదాం అనుకుంటే ఇంకోటి అయింది. వచ్చి రెయిన్ కోట్స్ కొనుక్కొని పోయినాము. సో వీడియో కూడా తీసిన. కాకపోతే ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని జస్ట్ నార్మల్ వీడియో తీసిన. ఎందుకంటే అక్కడ అవ్వట్లేదు. సో ఏంటంటే వర్షం కొడుతుంది అండ్ చాలా మంది ఉన్నారు. అవన్నీ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నార్మల్గా వీడియో తీసి దానికి మీకు గోల్కొండ స్టోరీ మొత్తం చెప్తాను. అంటే గోల్కొండ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఎండ్ అయింది, ఎవరెవరు రూల్ చేసిరు, ఏమేమి జరిగినాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది ఆ వీడియోలో. సో తప్పకుండా చూడండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్ట్రైట్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా కావాలంటే కోటలైనా టెంపుల్స్ అయినా ఇంకా ఏదైనా సో ఇలాంటి వ్లాగ్స్ కావాలన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. సో అది మీకోసం నెక్స్ట్ టైం వస్తుంది. సో కీప్ వాచింగ్ లవ్ ఎక్స్ప్లోరింగ్. బాయ్ ఫ్రెండ్స్.